చలో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు రివ్యూ. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను మన వనస్థలిపురం దగ్గర ఉన్న టాటా షోరూమ్లో అయితే ఉన్నాను అనమాట. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మనము 2025 వర్షన్ టాటా ఆల్ట్రోస్ అయితే మనము వాకర్ అండ్ రివ్యూ అండ్ డ్రైవ్ రివ్యూ అయితే చేస్తున్నాము. సో ప్రజెంట్ మన దగ్గర ఈ కలర్ మనకి లైక్ చూడడానికి అయితే ఉంది మన టాటా షోరూంలో. నాకు ఈ కలర్ అయితే నాకు చూడంగానే మస్తు అట్రాక్టివ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆరెంజ్ ఇంకా ఈ బ్లాక్ ఎలాయిస్ తోటి మస్తు ఇంకా ఈ షార్ప్ ఎడ్జెస్ తోటి పర్ఫెక్ట్ ఒక స్పోర్ట్స్ హ్యాచ్ బ్యాగ్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. నైట్ ఒక అగ్రెసివ్ డిజైన్ తోటి బాగా అనిపిస్తుంది. అండ్ సో ఈ ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మన ఇక్కడ కంప్లీట్గా మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఎల్ఈడి హెడ్ లైట్స్ కూడా మనకి కంప్లీట్గా డ్యూయల్ ఎల్ఈడి సెటప్ తోటి ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ బెస్ట్ థింగ్ మనకి ఏంటంటే ఇక్కడ ఎయిర్ వెన్స్ అయితే వదిలేసారు అనమాట. మనకి ఇక్కడ గ్యాప్ అయితే ఉంటుంది ఎయిర్ ఫ్లో అవ్వడానికి. ఇది కొంచెం కిందకు ఉంటుంది కదా. అండ్ హాట్ హ్యాచ్ బ్యాక్ ఇది కిందకు ఉంటుంది హ్యాచ్ బ్యాక్ కాబట్టి ఎయిర్ ఫ్లో బట్టి కొంచెం ఇంకా ఫాస్ట్ వెళ్ళడానికి ఇంకా ఆ ఎయిర్ ఫ్లో అనేది ఏరోడైనమికల్గా డిజైన్ చేయబడ్డది. అండ్ మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే లేవు. సో అండ్ హెడ్ లైన్స్తో పాటు మనకి ఇక్కడ గ్లాసీ బ్లాక్ ఫినిష్ తోటి ఫ్రంట్ గ్రిల్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ టాటా లోగో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఎయిర్ వెన్స్ మొత్తం ఇది అయితే మనకి నార్మల్ ప్లాస్టిక్ బ్లాక్ అయితే కనిపిస్తుంది, గ్లాసీ బ్లాక్ కాదు. ఇక్కడ కూడా గ్లాసీ బ్లాక్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఇంకా అగ్రెసివ్గా ఇంకా కొంచెం ప్రీమియంనెస్ అయితే ఉంటుండే అనమాట. సో ఫ్రంట్ డిజైన్ అయితే మస్తు అగ్రెసివ్గా బాగుంది. అండ్ మనం సైడ్కి టైర్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా అలాయ్ వీల్స్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 185 సెక్షన్ 16 ఇంచ్ టైర్ అనమాట. మనకి 16 ఇంచ్ అలాయ్ వీల్ వస్తుంది. అండ్ మనకి బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కూడా మనకి కంప్లీట్గా డిస్క్ బ్రేక్స్ అయితే వేయడం జరిగింది. సో అండ్ దీని సైడ్ ప్రొఫైల్ కూడా చాలా షార్ప్ డిజైన్ తోటి షార్ప్ ఎడ్జెస్ ఉంటుంది. అండ్ మనకి పాత వేరియంట్ కంటే పాత వర్షన్ కంటే ఈ వర్షన్ చాలా షార్పీ ఉంటుంది అనమాట. రేర్ సెక్షన్ వచ్చేసి ఇది కంప్లీట్గా కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అనమాట. మనకి కంప్లీట్గా కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ మనకి రేర్ డిఫాగర్ రేర్ వైపర్ అనేది వస్తుంది. అండ్ మనకి షార్ప్ యాంటీనా కూడా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ తోటి వేయడం వల్ల ఇంకా చాలా స్పోర్టీ అయితే కనిపిస్తుంది. ఒకసారి మీరే చూసుకోవచ్చు దీని రేర్ డిజైన్ ఎంత బాగుందో. అండ్ రేర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ టాటా లోగో కింద కెమెరా అయితే వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 360 డిగ్రీ కెమెరా అయితే ఉంటుంది కాబట్టి. అండ్ మనకి ఇక్కడ నార్మల్ చెప్పే కదా హార్డ్ ప్లాస్టిక్తో అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా గ్లాస్ బ్లాక్ ఫినిష్తో ఇచ్చి ఉంటే ఇంకా ప్రీమియంనెస్ యాడ్ అయి ఉండేది. అక్కడ ఎందుకు ఇవ్వలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దేనికైనా ఇట్లా గుద్దుకున్న ఏమైనా చేసినా కూడా సో అది హార్డ్ ప్లాస్టిక్ కాబట్టి ఈజీగా మేనేజ్ అయిపోతుంది. ఒకవేళ గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఇచ్చి ఉంటే అక్కడ మొత్తం మరకలన్నీ పడతాయి కదా. సో అది మ్యాటరు. సో అండ్ దీని ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకుందాం. దీని ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇదైతే మనకి కంప్లీట్గా 90 డిగ్రీస్ అయితే వైడ్ ఓపెన్ అవుతుంది. కంప్లీట్గా హ్యాచ్ బ్యాగ్స్ దాంట్లోనే ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ వైడ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీని ఆ డోర్ దగ్గర మాట్లాడుకుంటే మనకి ఇక్కడ లెదర్ కాదు కాకపోతే సాఫ్ట్ టచ్ మెటీరియల్స్. ఇక్కడ చూసుకుంటే మనకి విండో కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ బయట ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ స్పీకర్స్ కంప్లీట్గా ఇదైతే మనకి 8 స్పీకర్స్ తోటి వస్తాయి అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. అండ్ దీని ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకి నీట్గా మనకి కంప్లీట్గా మనం పట్టుకుంటుంది అనమాట. దీన్ని ఈ సీట్లో మనం కూర్చుంటే నీట్గా మన సైడ్స్ కూడా నీట్గా పట్టుకున్నట్టు ఉంటుంది. ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది నడుపుతుంటే. అండ్ ఇది వచ్చేసి కొంచెం సాఫ్ట్ అయితే ఉన్నాయి. మరీ సైడ్ అయితే సాఫ్ట్ ఉన్నాయి. మన లోపలికి మనం కూర్చుంటే హార్డ్ అయితే ఉన్నాయి. మనం లాంగ్గా ట్రావెల్ చేసినప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది అయితే కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టీరింగ్ అండ్ ఇంటీరియర్ క్యాబిన్ డిజైన్ అయితే చాలా బాగుంది మనకి. అండ్ ఒకసారి మనం లోపల కూర్చొని చూద్దాము. అండ్ మీరే చూసుకోవచ్చు లైక్ నాయిస్ ఐసోలేషన్ అనేది చాలా బెటర్ ఉంది బయట ఇంకా లోపల. అండ్ వీళ్ళు ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు ఇంటీరియర్లో చూసుకుంటే. మనకి టాటా అంటేనే ఫీచర్స్ మనకి చాలా మనము అసలు లైక్ ఒక 1 year యూజ్ చేసిన తర్వాత కూడా ఓకే ఈ ఫీచర్ ఉందా నాకు తెలియదే అన్నట్టు ఉంటుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే మనకి ఇందులో బ్యాటరీ అయితే లేదు. సో నేను నార్మల్గా మీకు చూపించేస్తా అండ్ డ్రై రివ్యూలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా 2 spoke స్టీరింగ్ వీల్.
ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా 2 స్పోక్ స్టీరింగ్ వీల్. ఇక్కడ మనకి లైక్ అక్కడ మనకి క్లస్టర్ టాగిల్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది మొత్తం మన వైపర్ ఫంక్షన్స్, అండ్ ఇది ఒకటి లైట్ టాగిల్ చేసుకునే ఫంక్షన్స్ అనమాట. సో లైక్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్ చాలా బాగుంది దీని ఫీల్ అయితే. అండ్ దీని స్క్రీన్ కంప్లీట్గా మనకి ఇప్పటి నుంచి టాటా టియాగో నుంచి లైక్ హ్యారియర్ వరకు మన స్క్రీన్ అయితే ఇక ఇట్లా కంప్లీట్ ఇలా రెక్టాంగిల్ కొంచెం షార్పీ ఎడ్జెస్ తోటి రావడం అయితే జరిగింది. ఈ స్క్రీన్ అయితే చాలా బాగుంటుంది. లైక్ క్యాబిన్ డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ చూసుకుంటే హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు, అండ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్ ఓకే సారీ, సో గ్లవ్ బాక్స్ కూడా డిజైన్లోనే కలిసిపోయింది, సారీ నేను చూసుకోలేదు. సో ఇక్కడ మనకి డ్యూయల్ గ్లవ్ బాక్స్ అయితే వచ్చారు, 2 స్పేసెస్ అయితే ఉన్నాయి. ఇది ఒక మనకి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఒకటి చూసుకుంటే ఇది ఆటోమేటిక్ వెహికల్, మేబీ డీజిల్ ఉండొచ్చు ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి లోపల ఏసీ, ఇవన్నీ ఏసీ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంది మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఉంది, మళ్ళీ యూఎస్బి పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ రెస్ట్ అయితే ఉంది, అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్. అండ్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ గేర్ బాక్స్, ఆటో డిమింగ్ IRVM అయితే కాదు, ఇది నార్మల్ రెగ్యులర్ది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లైట్ ఫంక్షన్స్, అండ్ ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ డమ్మీ బటన్స్ అయితే ఇచ్చిండు. అండ్ ఇక్కడ కూడా అయితే ఇవి చూసుకోవచ్చు మీరు, లైక్ ఇక్కడైతే మిర్రర్. అండ్ చూసుకుంటే సీట్ కంఫర్టబుల్ అయితే చాలా బాగుంది. అండ్ నాకు ఎందుకో కొంచెం ఇక్కడ ఈ నీ ఇక్కడ తగులుతున్నట్టు అయితే అనిపిస్తుంది. సో ఇది కంప్లీట్గా ఫ్రంట్ ఇంటీరియర్. ఒకసారి మనం ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఫ్రంట్ ఇంటీరియర్. ఒకసారి మనం రేర్కి వెళ్ళి కూడా రేర్ దాని యొక్క కంఫర్ట్ ఎట్లుందని కూడా చూసుకుందాం చలో. అండ్ రేర్లో కూడా మనకి ఇవి ఐకానిక్ డోర్ హ్యాండిల్స్ అని చెప్పుకోవచ్చు. మనకైతే ఇక్కడ ఉంటాయి టాటా పంచ్కి, అండ్ ఇక్కడ మన ఆల్ట్రోజ్కి కూడా మనం ఇక్కడ ఐకానిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ సో ఇక్కడ చూసుకోవచ్చు దీనికి మనకి అండర్ థై సపోర్ట్ దానికి ఇచ్చిండు, చాలా బాగుంది. అండ్ అక్కడ సో నేనైతే ఇప్పుడు టాటా ఆల్ట్రోజ్ రేర్ సీట్లో అయితే కూర్చున్నా. నాకైతే నేనైతే 6 ఫీట్ ఉంటాను. నాకు పైన లైక్ ఓవర్ హెడ్ స్పేస్ అయితే చాలా బాగుంది, నాకేం పైన టచ్ అవ్వట్లే. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం రేజ్ చేసిరు అనమాట అండర్ థై సపోర్ట్ దానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లైక్ బాటిల్ కప్ హోల్డర్ ఇచ్చిండు నీట్గా. అండ్ ఇక్కడైతే మనకు కంఫర్టబుల్గా 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. సో అండ్ ఇంకా చూసుకుంటే మీరే చూసుకోవచ్చు, ఈ వైట్ ఇంటీరియర్ ఫినిష్ ఇవ్వడం వల్ల మనకి స్పేస్ ఎక్కువ ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో ఒకసారి మనము లైక్ ఇందాక బూట్ అయితే ఓపెన్ కాలేదు. అండ్ ఇదైతే ప్రస్తుతం వాక్ అరౌండ్ రివ్యూ. లైక్ ఒకవేళ నేను ఏమన్నా తప్పు ఏం చెప్పున్నా నేను పైన నేను షోరూమ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఒక్కసారి అయితే మీరు కనుక్కోండి. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్ డ్రైవ్ రివ్యూకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా చలో.